వాతావరణంలో గ్లోబల్ వార్మింగ్ రోజురోజుకి పెరుగుతోంది. గాలిలో ఆక్సిజన్ శాతము తగ్గుతోంది. ప్రాణులకు సరిపోయేంత ఆక్సిజన్ లభించడం లేదు. గ్లోబల్ వార్మింగ్ ప్రభావం తగ్గించడానికి చెట్లను పెంచాలని వృక్షో రక్షతి రక్షితః అనే నానుడిని నిజం చేస్తూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దేశమంతటా ప్రచారం చేస్తోంది. రాజేంద్రనగర్లోని కిస్మత్పూర్ ప్రభుత్వ పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఆర్ఎస్ఎస్ గోల్కొండ బాగ్ సంభాగ్ సహకార నిర్వాహకులు సునీల్ మాట్లాడుతూ, మన సంస్కృతి అలవాట్లు పూర్తిగా విస్మరిస్తూ పాశ్చాత్య పోకడలను అనుసరించడంతో మనం అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. వృక్ష వనరులను రక్షిస్తామని ప్రేమిస్తామని వారు ప్రతిజ్ఞ చేశారు. గ్లోబల్ వార్మింగ్ కి అధికంగా చెట్లను పెంచకపోవడమే ప్రధాన కారణమన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మొత్తం దేశవ్యాప్తంగా వృక్షారోపణ దివస్ అనే పేరుతో ఈ ఆగస్టు మాసం నుంచి అనేక చోట్ల ఎక్కడెక్కడైతే దేశం మొత్తంలో 40,000 శాఖలు జరుగుతున్నాయి, ఎక్కడెక్కడైతే శాఖల శక్తి ఉందో ఆ శాఖల శక్తి ఉన్న చోట వృక్షారోపణ దివస్ అనే పేరుతో చెట్లు నాటే కార్యక్రమం చేపట్టింది. అయితే ఇది 2 రకాల అంశాలను స్పృశిస్తూ జరిగింది. ఒకటేమో పర్యావరణ పరిరక్షణకు డైరెక్ట్గా చెట్లు మనకు తెలుసు, మనం ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చెట్లు ఏ విధంగా సహాయపడతాయి అయిన తర్వాత మన ఇంతకుముందు కూడా అనేక సంస్థలు అయిన తర్వాత ప్రభుత్వము దీని గురించి అవగాహన కల్పిస్తూ ఉన్నాయి. ఒకటేమో సమాజంలో జాగృతి, మూలం నుంచి దూరం కాకుండా మళ్ళీ మూలానికి సమాజాన్ని జరిపే ప్రయత్నంలో భాగంగా ఇటువంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇవాళ రాజేంద్రనగర్ నగరంలో ఈ వృక్షారోపణ దివస్ స్వయం సేవకులు ఉత్సాహంగా పాల్గొని దాన్ని విజయవంతంగా చేశారు. దానికి వారికి అభినందనలు. కిస్మత్పూర్ పాఠశాలలో, కిస్మత్పూర్ గవర్నమెంట్ పాఠశాలలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నా పేరు సునీల్. ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటితే అది ఎంతో మందికి ప్రాణవాయువునిస్తుంది. వృక్షాలను రక్షించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. టీవీలో హైదరాబాద్.